వయసు సహకరించదని సిట్టింగ్ ను పక్కన పెట్టారు. చెప్పిన నాయకుడిని ఇన్ఛార్జ్ ని చేసి పెద్దాయన మాటకు గౌరవం కూడా ఇచ్చారు. ఇంతా చేశాక అక్కడికి మొదటికొచ్చింది టికెట్ గోల. కొత్త ఇన్ఛార్జ్ ను వ్యతిరేకిస్తున్నారు మెజారిటీ నేతలు. ఊహించని పరిణామాలతో వైసీపీ అధిష్టానం ఆ సీటుపై పునరాలోచనలో ఉందా? ఇన్ఛార్జ్ ని మార్చి మాజీ ఎంపీకి ఛాన్స్ ఇస్తారా? పార్టీ సీనియర్ దానికి ఒప్పుకుంటారా? లెట్స్ వాచ్. మ్యాటర్ మొదటికొచ్చిందా? కొత్త ఇన్ఛార్జికి సెగ మొదలైందా? ఎమ్మిగనూరులో ఎందుకిలా? వయసు మీద పడిందని సిట్టింగ్ ని పక్కన పెట్టారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిని తెరపైకి తెచ్చారు. కొత్త క్యాండిడేట్ కి పెద్దాయన ఆశీస్సులు కూడా ఉన్నాయనుకుంటే అక్కడ సీన్ రివర్స్ అయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో మ్యాటర్ మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయ కురువృద్ధుడైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని మార్చింది వైసీపీ అధిష్టానం. ఆయన స్థానంలో మాచాని వెంకటేష్ ని ఇన్ఛార్జిగా ప్రకటించింది. తీరా పేరు ప్రకటించాక ఆయనపై ఉన్న వ్యతిరేకత తెలియడంతో పునరాలోచనలో పడిందట వైసీపీ నాయకత్వం. వయోభారం కారణంగా ఎన్నికల నుంచి తప్పుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు చెన్నకేశవరెడ్డి. అయితే తన స్థానంలో కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీని అభ్యర్థించారు పెద్దాయన. అయితే రకరకాల సమీకరణాలు, క్షేత్రస్థాయి సర్వేలతో ఎమ్మిగనూరు సీటుని బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సూచించిన చేనేత సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ ని కొత్త ఇన్ఛార్జిగా ఈ మధ్యే ప్రకటించింది. అయితే కొత్త నాయకుడొచ్చాక ఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలు మరింత ముదిరాయి. వాస్తవంగా వెంకటేష్ గతంలో టీడీపీలో క్రియాశీలకంగా ఉండేవారు. చెన్నకేశవరెడ్డి చొరవతోనే ఆయన వైసీపీలోకొచ్చారు. ఎమ్మెల్యేకి నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే వెంకటేష్ కి టికెట్ ఇవ్వాలన్న ఎమ్మెల్యే సూచనను అధిష్టానం గౌరవించింది. ఆయన్నే ఇన్ఛార్జిగా ప్రకటించింది. కొత్త ఇన్ఛార్జి ప్రకటన తర్వాత ఎమ్మిగనూరు వైసీపీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మాట్లాడారు. 1-to-1 వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు 90% మంది నేతలు కొత్త ఇన్ఛార్జిని వ్యతిరేకించినట్లు సమాచారం. చెన్నకేశవరెడ్డి కుటుంబానికి సహకరిస్తామే తప్ప ఇతరులకు పని చేయలేమని ఎమ్మిగనూరు నేతలు కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధిష్టానం అక్కడి ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెది చేనేత సామాజిక వర్గం. నియోజకవర్గంలో చేనేత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పైగా కర్నూలు ఎంపీగా ఉన్న సమయంలో ఎమ్మిగనూరుతో బుట్టా రేణుకకు విస్తృత పరిచయాలు ఉన్నాయంటున్నారు పార్టీ వర్గాలు. కొత్త ఇన్ఛార్జి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు బుట్టా రేణుక వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే బుట్టా రేణుకను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమర్థించే అవకాశమే లేదంటున్నారు. రేణుకకు సహకరించలేమని అధిష్టానానికి వృద్ధ నేత ఇదివరకే తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వెంకటేష్ ని మారుస్తారా లేదా ఆయన్నే కొనసాగిస్తారా, మరో ఆలోచన చేస్తారా అనే దానిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎమ్మిగనూరులో టీడీపీ నుంచి బీవీ మోహన్ రెడ్డి, కాంగ్రెస్, వైసీపీల నుంచి చెన్నకేశవరెడ్డి కుటుంబం తలపడుతున్నాయి. అలాంటిది చెన్నకేశవరెడ్డి కుటుంబం పోటీలో లేకుండా ఆయన మద్దతుదారులు ఇతరులకు సహకరిస్తారా అనేది చర్చనీయాంశమైంది.